హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈజీగా మూంగ్ స్ప్రౌట్స్ అనేవి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో మ్యాంగోస్ అయితే వస్తున్నాయి కదా, నేను ఆ స్ప్రౌట్స్తో ఈ మ్యాంగో సలాడ్ అనేది తయారు చేశాను. మ్యాంగో మూంగ్ స్ప్రౌట్ సలాడ్ అనేది కొత్తగా ఉంది కదండి. సో ఇది హిట్ అయింది అనుకుంటున్నారా, ఫ్లాప్ అయింది అనుకుంటున్నారా? ఈ లోపు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో ఎండ్లో నేను రివీల్ చేస్తాను. స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయడానికి నేను అమెజాన్లో ఇలా ఒక గ్లాస్ జార్ అనేది పర్చేస్ చేశానండి. ఇదైతే చాలా బాగుంది అండ్ ఈజీగా కూడా చేసుకోగలిగాను. అండ్ ఇక్కడ చూసారా, ఒక లిడ్ అండ్ లిడ్కే స్టాండ్ లాగా వచ్చిందనమాట. చక్కగా ఇలా హోల్స్ ఉన్నాయి కదా, గాలి ఆడడానికి ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ అదే కాకుండా మనకి ఇలా ఒక బుక్ కూడా ఇస్తారనమాట. మనం ఏ గ్రెయిన్స్ తో స్ప్రౌట్స్ ఎలా చేయాలి, ఎంత టైం మనం సోక్ చేయాలి, ఎన్నిసార్లు వాష్ చేయాలి, ఇలా చాలా గైడెన్స్ తో ఉంటది ఈ బుక్ అంతా. అండ్ ఈ బుక్ లో గైడెన్సే కాదండి, ఏ స్ప్రౌట్స్ తో ఏ వంటకాలు చేసుకోవచ్చు అనే రెసిపీస్ కూడా చాలా క్లియర్ గా ఇందులో మనకి ఇచ్చారు. మెయిన్ కోర్స్ అని, సలాడ్ అని, స్నాక్స్ అని, డిఫరెంట్ రెసిపీస్ అనేవి ఈ బుక్ లో మనకి ఇచ్చారండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇందులో ఉన్న రెసిపీస్ అన్ని మెల్లమెల్లగా ట్రై చేస్తాను. అండ్ నేను ఇలా కొన్ని మూంగ్ దాల్ తీసుకున్నాను వితౌట్ స్ప్లిట్ అనమాట. మనకి మూంగ్ దాల్లో మంచి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా మనకి హెల్త్ కి మంచిదే. బట్ స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ వల్ల ఏంటంటే దీని మీద ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకే అది యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను గ్లాస్ జార్లో ఒక కప్ మూంగ్ దాల్ని బాగా వాష్ చేసుకొని ఇలా వేసుకున్నాను అనమాట. మనం చాలా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఫ్రెష్ వాటర్ ఇన్ ద సెన్స్ డ్రింకింగ్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా మనం గ్లాస్ జార్ నిండుగా వాటర్ అనేవి పోసుకొని సోక్ చేసుకోవాలి. సోకింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రీన్ మూంగ్ దాల్కి అయితే మనకి 6 to 7 hours సరిపోతుంది సోకింగ్ పీరియడ్ అనేది. వాటర్ నింపుకున్న తర్వాత చక్కగా మనం ఇలా లిడ్ని క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనం మంచి క్వాలిటీ బీన్స్ అండ్ సీడ్స్ యూజ్ చేయాలండి. అప్పుడే మనకి మంచి క్వాలిటీ లాంగ్ రూట్స్ ఇంకా హైజిన్ స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. లేకపోతే డెడ్ అయిపోయినట్టు ఉంటాయి అనమాట. అండ్ ఇందులో ఉండే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే రిన్స్ అండ్ డ్రైన్. మనకి స్ప్రౌట్స్ వచ్చే వరకు ప్రతిరోజు మార్నింగ్ నైట్ చక్కగా మనం రిన్స్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. ఇలాగా అంటే ఒక 6 to 7 hours నానబెట్టేస్తాం కదా, దాని తర్వాత మనం మళ్ళీ డ్రింకింగ్ వాటర్తోనే నీట్గా వాష్ చేసుకొని నింపేసుకొని ఇలా స్లాంట్ పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. ఆ లిడ్లో ఉండే హోల్స్లో నుంచి గాలి కూడా వెళ్తుంది. సో స్ప్రౌట్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. మూంగ్ స్ప్రౌట్స్ అయితే చాలా ఈజీగా త్వరగానే వచ్చేస్తాయండి. చూసారా, నెక్స్ట్ డేకే నాకు ఇలా వచ్చేసినాయి అనమాట. కొంతమందికి లాంగ్ రూట్స్ కావాలనుకుంటారు, కొంతమందికి షార్ట్ కావాలనుకుంటారు. ఈ రూట్స్ చాలు అనుకున్న వాళ్ళు రెడీ టు కుక్, రెడీ టు ఈట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొక డే ఉంచాను అనమాట. అదే సేమ్ ప్రాసెస్ చేశాను. ఇలా బాగా ఫ్రెష్ వాటర్ తో రిన్స్ చేసుకొని డ్రైన్ చేసేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 days స్ప్రౌట్స్ కోసం వదిలేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ తోనే మనం వాష్ చేసుకొని ఇలా డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి హెల్దీ హైజీన్ స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఖచ్చితంగా మార్నింగ్ నైట్ మర్చిపోకుండా మనం డ్రైన్ చేయాలి వాటర్ తో రిన్స్ చేసుకొని. సో నెక్స్ట్ సెకండ్ డేకి నాకు స్ప్రౌట్స్ అనేవి ఇలా ఇంత రూట్స్ లో వచ్చినాయి. సో నాకు ఈ లాంగ్ రూట్ సరిపోయినాయి అనిపించింది. నేను ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బాక్స్ లోకి. సో ఇప్పుడు మూంగ్ స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. కొంతమంది రా స్ప్రౌట్సే తినేస్తారండి. నాకైతే బ్లోటింగ్ అనిపిస్తుంది. నేను అందుకే ఇలా స్టీమ్ చేసుకొని ఏదో రకంగా కుక్ చేసుకొని తింటాను. ఈసారి అయితే సలాడ్ గా చేసుకుందామని ఇలా ఒక మ్యాంగో ఉంటే పీసెస్ గా కట్ చేసుకొని స్ప్రౌట్స్ ని స్టీమ్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యే వరకు స్టీమ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక లేయర్ స్ప్రౌట్స్ ని వేసుకొని, ఇంకొక లేయర్ మ్యాంగో పీసెస్ ని వేసుకొని, మళ్ళీ ఇంకొక లేయర్ స్ప్రౌట్స్ ని వేసుకొని, అలా మ్యాంగో పీసెస్ గా వేసుకొని, ఇంకా ఏ స్పైసెస్ యాడ్ చేయకుండా నేను సలాడ్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఈ స్ప్రౌట్స్ లో మంచి ఫైబర్ ఇంకా లైవ్ ఎంజైమ్స్ ఉండడం వల్ల మన గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. సో ఇలా హై ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ సలాడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఫైబర్ ఒక్కటే కాదండి, ఇందులో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి స్ప్రౌట్స్ లో. జనరల్ గా మూంగ్ దాల్ లో వైటమిన్ సి ఉండదు, బట్ స్ప్రౌట్ చేసిన తర్వాత మనకు వైటమిన్ సి అనేది ఉంటుంది. అండ్ స్ప్రౌట్ చేసిన తర్వాత మనకి మంచి ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మ్యాంగో అనేది స్వీట్ గా ఉంటుంది కాబట్టి మన స్వీట్ క్రేవింగ్స్ కూడా చక్కగా సాటిస్ఫై చేసేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ లో నేను ఇది హిట్టా ఫ్లాపా అని అడిగాను కదండి. చూస్తే అయితే చాలా బాగుంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే
స్టీమ్ చేయడం వల్ల కొంచెం చేదొచ్చింది. అలా రా స్ప్రౌట్స్ తో మ్యాంగో వేసుకొని తింటే బాగుంటుందంట. సో అదొక్కటే ఫాల్ట్ అనమాట. మీరు కానీ సలాడ్ ట్రై చేయాలి అనుకుంటే రా స్ప్రౌట్స్ తోనే మ్యాంగో కొంచెం తీయగా ఉన్నది చేసుకోండి. సలాడ్ చాలా బాగుంటుంది. ఇలా స్టీమ్డ్ ఏంటి అంటే కొంచెం చేదొచ్చింది. అండ్ రా స్ప్రౌట్స్ తినడం వల్ల బ్లోటింగ్ వస్తుందని నేను అపోహపడిపోయి స్టీమ్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ ఇది బుక్ లో ఉన్న రెసిపీ, అందులో స్టీమ్ చేయమని ఉంది. బట్ మేబీ నేను ఓవర్ స్టీమ్ చేసేసినట్టున్నాను. అండ్ దట్స్ ద రీజన్. చూడ్డానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. బట్ లిటిల్ చేదు టేస్ట్ అనేది నాకు తగిలింది అనమాట. సో ఇప్పుడైతే మ్యాంగో మూంగ్ స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా రా స్ప్రౌట్స్ తోని మ్యాంగో సలాడ్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.